హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీ అయిన సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుందండి. సో ఇప్పుడైతే ఈ టేస్టీ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి, నెయ్యి బాగా వేడైన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని బాదం పప్పు పలుకుల్ని వేసి వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే కిస్మిస్ని మాత్రం వేసుకోవద్దండి, ఎందుకంటే అవి కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి పాలతో చేసే ఏ పాయసంలోకైనా కిస్మిస్ని మాత్రం స్కిప్ చేసుకుంటేనే మంచిది. పాయసం తొందరగా పాడవద్దనమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకొని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే ఇవి చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళని పోసుకోండి. ఇలా నీళ్ళని వేసిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని చక్కగా ఉడికించుకోవాలండి. ఇలా కలుపుతూ ఉడికించుకోండి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి చల్లటి నీళ్ళని వేసానండి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నట్లయితే నీళ్ళని వేరే స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకొని వేడి నీళ్ళని వేసుకోండి. చక్కగా ఉడుకుతాయి సేమియా అనేది, అలాగే ఫాస్ట్గా కూడా ఉడికిపోతాయి అన్నమాట. చూడండి ఇలా సేమియా మెత్తగా ఉడికిన తర్వాత నేను ఇప్పుడు మీకు సేమియా ఎలా ఉడికిందో అది కూడా చూపిస్తాను. ఇక్కడ మనం వేసిన నీళ్లు కూడా సేమియాకి పర్ఫెక్ట్గా సరిపోయాయండి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్ళని వేసుకున్నట్లయితే సేమియా కరెక్ట్గా ఉడుకుతుంది. చూడండి ఇలా ఒక సేమియాని పట్టుకొని మనం ఇలా కొంచెం నలిపినట్లయితే సేమియా ఈజీగా కట్ అవ్వాలన్నమాట. సో ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనము పాలనైతే యాడ్ చేసుకుందాము. ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 4 కప్పుల చిక్కటి పాలని వేసుకోండి. ఈ పాలు కాచి చల్లార్చిన పాలని తీసుకోండి, పచ్చి పాలు అస్సలు వెయ్యొద్దండి. ఫస్ట్ అయితే 2 కప్పుల పాలను వేసుకున్న తర్వాత ఒకసారి సేమియా మొత్తం పాలలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత మిగతా పాలనైతే యాడ్ చేసుకుందాము. 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్లు, 4 కప్పుల పాలైతే కన్సిస్టెన్సీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా పాలను వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు మరిగేంత వరకు మనము అయితే వెయిట్ చేద్దాము. ఎప్పుడైతే మనకు పాలు మరగడం స్టార్ట్ అవుతాయో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే ఇందులోకి స్వీట్నెస్ కోసం పంచదారని యాడ్ చేసుకుందాము. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి 1 కప్పు పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందన్నమాట. లేదా ఒకవేళ మీరు తినే టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం అండి. కొంచెం ఎక్కువైనా చేసుకోవచ్చు, లేదా పంచదారని తగ్గించైనా వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఇప్పుడైతే ఈ పంచదారని కరిగించుకుందాము. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనము పాయసం టేస్ట్ ఇంకా పెరగాలంటే ఇందులోకి ఒక పౌడర్ని అయితే యాడ్ చేసుకుందామండి. అదేంటంటే డ్రై ఫ్రూట్ పౌడరు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన డ్రై ఫ్రూట్ పౌడర్ అండి. ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు ఈక్వల్గా తీసుకొని ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మనం ఏ పాయసంలోకైనా వేసామంటే ఆ పాయసం టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. చూడండి నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇది బాగా కలిసేలా కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీన్ని వేయడం వలన. చూడండి ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత పాయసం కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. అంటే కొంచెం థిక్గా అవుతుందన్నమాట. అలాగే కలర్ కూడా మనకు లైట్గా చేంజ్ అవుతుందండి. సో ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ పాయసంలో చక్కగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం అంతా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాయసాన్ని పక్కకు తీసుకొని వేడిగా అయినా సరే లేదా చల్లారిన తర్వాత అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది మీరు ఇక్కడే ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా పల్చగా కావాలనుకుంటే కొద్దిగా పాలనైనా యాడ్ చేసుకోవచ్చండి.
సో ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా పాయసాన్ని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.